ప్రముఖ ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన పోస్టులు దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ లక్నో హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కవి అభయ్ ప్రతాప్ సింగ్ అలియాస్ అభయ్ సింగ్ నిర్భిక్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. నేహా సింగ్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అనేక అభ్యంతరకరమైన పోస్టులు చేశారని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆమె పోస్టులు ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పహల్గామ్ దాడిపై కేంద్రాన్ని తప్పుబడుతూ ఆమె స్టేట్మెంట్స్ సమాజంలో అస్థిరతను వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించారు. అలాగే నేహా సింగ్ ట్వీట్లు పాకిస్తాన్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నాయని, అక్కడి మీడియాలో వీటిని ప్రచారం చేసుకుంటున్నారని కూడా ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. నేహా సింగ్ పై భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ 69A సహా అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే మరోవైపు నేహా సింగ్ తనపై దేశద్రోహం కేసు పెట్టడంపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పును ప్రశ్నిస్తే కేసు పెడతారా అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటోందని ఆరోపించింది. మీకు ధైర్యం ఉంటే వెళ్ళండి, ఉగ్రవాదుల తలలను తీసుకురండి. పహల్గామ్ దాడి ప్రభుత్వ తప్పిదం. ఈ దాడిని ప్రభుత్వం బీహార్ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని నేహా సింగ్ ఆరోపించారు.